ఎలా అనిపిస్తుంది బ్రో? దద్దరిల్లిపోయింది బ్రో, నిజంగా పుర్రా పాడు. ఆ లుక్ ఎలా ఉందన్న? లుక్ అసలు వేరే బ్రో, ఇదైతే వేరే. అఖిల్ది పక్క హిట్ అవుతుంది అనుకుంటున్నా. సో అంతకుముందు వచ్చిన సినిమాలన్నీ కూడా చాలా డిసప్పాయింట్ డిసప్పాయింట్ అయింది, ఇదైతే బాగా హిట్ అవుతుంది బ్రో, దద్దరిల్లిపోద్ది. సో మ్యూజిక్ తమన్ ఇస్తున్నారు కదా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంది? సూపర్ ఉంది బ్రో, సూపర్. సో మరి ఆ లాస్ట్ మూవీ అట్టర్ ఫ్లాప్ అయింది, మరి ఈసారి పక్కా ఓకే బ్రో, పక్కా ఓకే అవుతుంది. అఖిల్ గారు మంచి అవుతారు. ప్లస్ ఇంకొకటి ఏంది, బాగా హిట్ అవుతుంది బ్రో, మూవీ అయితే బాగా హిట్ అవుతుంది. సో మరి శ్రీలీల ఇతని పక్క హీరోయిన్ గా మరి సెట్ అయిందంటావా? సెట్ బ్రో, ఓకే. బాగా దద్దరిల్లిపోద్ది. అఖిల్ది మాస్ కాంబినేషన్ ఉంది కదా, అంటే ఫుల్ బియర్డ్ కానీ ఓకే, బాగా ఆ టైప్ ప్యాటర్న్ అనేది రాలేదు. మరి ఎలా ఉంటుంది అంటావు సినిమా? అంటే సూపర్, ఖచ్చితంగా ఖచ్చితంగా పక్క. కలెక్షన్ విషయంలో ఎలా ఉంటుంది అంటావు సినిమా? కలెక్షన్ విషయంలో అయితే నేను చెప్పలేను బ్రో, కానీ ఇదైతే పక్క దద్దరిల్లిపోద్ది పక్క. పుష్ప రికార్డ్ బ్రేక్ చేస్తుందా? రికార్డ్ తెలియదు బ్రో, కానీ సినిమా అయితే మూవీ అయితే బాగుంది. హాయ్ బ్రో. హాయ్ బ్రో. అన్న, అఖిల్ బర్త్డే సందర్భంగా ఒక గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు, లెనిన్ అని. చూసారా? చూశాను బ్రో. ఎలా ఉంది? కొత్తగా ఉంది. అంటే ఇప్పటి వరకు అఖిల్ ఏదైతే ఉన్నాడో అతన్ని న్యూ లుక్లో కనపడ్డాడు. సో మాస్ టైప్ ఒక క్యారెక్టర్ని డిజైన్ చేసి లెనిన్లో దింపారన్నట్టుగా అనిపించింది. లైక్ అంతకుముందు చైతన్య ఏదైతే ఉందో, చైతు లాస్ట్ తండేలు ఎలా అయితే ఉందో, సో కొంచెం న్యూ లుక్ అయితే ఉంది. మరి ఈసారి అయినా సరే అఖిల్కి మంచి హిట్ పడుతుంటారా? ఖచ్చితంగా అవ్వాలనే కదా బ్రో కోరుకునేది. సో నేను తన ఫేవరెట్ హీరో అని కాదు, బట్ ఏంటి అంటే అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చాడు, సో కష్టపడుతున్నాడు. సో నెపోటిజం అనేది ఒకటి చూపిస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి మనం అనుకుంటూ ఉంటాం బయట నుంచి, కానీ వాళ్ళ కష్టాన్ని తగ్గ ప్రతిఫలం ఒక మంచి హిట్ తగిలినప్పుడే కదా. సో ఖచ్చితంగా రావాలనేది అయితే కోరుకుంటున్నాను. సో అంతకుముందు వచ్చిన సినిమా అయితే బాగా డిజాస్టర్ అయింది. మరి ఈ సినిమా ఏమైనా కొట్టగలదంటారా? అదే బ్రో. సో ఒక్కొక్కరికి ఏంటి అని అంటే బ్యాక్గ్రౌండ్లో చాలా మంచి బలం ఉంటుంది. సో దాని ద్వారా కొన్ని హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. హై ఎక్స్పెక్టేషన్స్ని వీళ్ళు ప్రమోషన్స్ చేసేటప్పుడు కూడా హైగా తీసుకెళ్ళి ఇక్కడ థియేటర్ దగ్గరికి వచ్చేటప్పటికి కొంచెం ఫట్ అనిపిస్తున్నారు. సో ఆ హై ఎక్స్పెక్టేషన్స్ని తీసుకెళ్ళినప్పుడు అదే జోనర్లో ఆడియన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఇంకా ఎక్స్పెక్టేషన్ని థియేటర్లో కూర్చునేలా చేసేదే మూవీ. సో ఆ మూవీని ఆ విధంగా ఆయన కథని సెలెక్ట్ చేసుకొని మంచిగా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. అంతకుముందు మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు మన నాగార్జున గారికి కూడా పాపం ఫస్ట్ స్టార్టింగ్లో శివాకు ముందు వరకు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సో టైం వస్తుంది. సో అదే టైం కోసం చైతన్య చూస్తున్నారని నేను అనుకుంటున్నాను. సో అదే లెనిన్తో అవ్వాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీలీల అఖిల్ కాంబినేషన్ వీళ్ళిద్దరు పేరు ఎలా ఉందంటావు? బాగుంది, కొంచెం కొత్తగా ఉంది. సో న్యూ లుక్తో ఆమె కూడా కొంచెం హాఫ్ శారీ సంథింగ్ ఆ డ్రెస్ లుక్తో, ఇతను మాస్ లుక్తో, ఒక విలేజ్ అట్మాస్ఫియర్తో ఉంది కాబట్టి సో కొత్తదనం కోరుకున్నప్పటి వరకు మన అఖిల్ భాయ్ అంతా లేదు కాబట్టి కొత్త జోనర్లో వస్తున్నాడు. సో ఇదైనా కొంచెం అందించాలి. ఇది ఆల్రెడీ ఇప్పుడు కొత్త ఉగాది కదా. సో ఆ ఉగాది కొత్త సంవత్సరం అఖిల్ గారికి మంచి జరగాలని ఖచ్చితంగా కోరుకుంటున్నాను. ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ సినిమా వచ్చినా కానీ ముఖ్యంగా మాస్ మీద ఇటు ఇలాంటి విలేజ్ బ్యాక్డ్రాప్లు ఈ సినారియో చూపెడుతున్నారు. అంటే ఇప్పుడు వచ్చిన ముఖ్యంగా మనకి పెద్ది కానీ పుష్ప కానీ ఇటువంటి ప్యాటర్న్లోనే ఎక్కువ చూపెడుతున్నారు. మరి పుష్ప ఇవన్నీ కూడా ఎలా వచ్చినప్పుడు లెనిన్ కూడా అదే విధంగా ఉంటుందంట, అంటే ఆ టైప్ ఆఫ్ సక్సెస్ అందుకోగలదంట అన్న. ఒకటి మనకి ఒక ఇయర్ ఉంటుంది, ఒక 2-3 ఇయర్స్ ఆ జోన్ ఏమవుతుందంటే ఒకే టైప్ ఆఫ్ జోనర్స్ని తీసుకెళ్తూ ఉంటారు. మీరు ఇంద్ర, నరసింహనాయుడు, సమరసింహారెడ్డి అలా. ఆ తర్వాత కొన్ని బిల్లా, లేకపోతే షాడో, భాష ఇలా ఉంటుంటాయి. సో ఇప్పుడు ఏం జనరేషన్ చూస్తుందంటే మళ్ళీ మధ్యలో కొన్ని హర్రర్ మూవీస్ వచ్చినాయి. ఇప్పుడు ఏంటి హిట్ పందాన్ని ఇప్పుడు నాడిని పట్టుకుంటాం అంటారు. ఇది ప్రేక్షకుడు నాడిని పట్టుకోవడం అంటారు. సో దానికి తగ్గట్టుగా ఒక సినిమా హిట్ అవుతుంది అని అంటే డైరెక్టర్ కూడా ఆ జోనర్లోకి వెళ్ళి కొత్తగా ఒక హీరో ఎప్పుడు చేయించలేని కథని తీసుకురావడం అనేది కొత్త ఆలోచన. ఇప్పుడు మీరు ఎక్స్పెక్ట్ చూసుంటే దసరా సినిమా నాని అలాంటి లుక్ చేయలే. సో అలాంటి లుక్ చేశారు. సో దానికి కొంచెం విజయం సాధించారు. ఒకే జోనర్లో ఒకే డైరెక్టర్ చేయడము, ఒకే హీరో చేయడం అనేది కూడా అది తప్పు. సో ప్రేక్షకుడు కూడా ఒక యాక్టర్లో అన్ని రకాల కోణాలు చూడాలని అనుకుంటాడు. సో కావాలనుకున్నప్పుడు ఇలాంటి ఫ్యామిలీ లైక్ విలేజ్ బ్యాక్డ్రాప్ మూవీస్ ఏదైతే వస్తాయో అవి అందరూ కనెక్ట్ అవుతారు. సో కాబట్టి అవి హిట్ అవుతున్నాయి. దాంట్లో కొన్ని యాడింగ్ చేస్తుంటారు. సో లవ్ కానివ్వండి,
ఎమోషన్స్ కానివ్వండి, ఫ్యామిలీ కనెక్షన్ కానీ ఇవన్నీ తీసుకొచ్చి చేస్తున్నారు. సో ప్రతి ఒక్క విలేజ్ పీపుల్ కూడా కనెక్ట్ అయ్యేలా చేస్తున్నారు. సో ఇది కూడా అలా అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమాకి మరి తమన్ మ్యూజిక్ ఇస్తున్నారు కదా, ఎలా ఉంది అసలు? బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది? నేనైతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏం చూడలేదన్న, కానీ తమన్ కూడా ఇప్పుడు మంచిగానే హిట్స్ ఉన్నాయి కాబట్టి సో ఈయనకి కూడా మంచిగా హిట్ ఇవ్వాలని తమన్ గారిని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. దాని మీద కూడా ఆయన అన్న లెనిన్ గ్లిమ్స్ చూసారా? బాగుంది, బాగా అనిపించింది. బీజిఎం బాగున్నది. కొన్ని క్లిప్స్ కూడా మనోని కొంచెం ఒక రస్టిక్ అంటే ఈ మధ్య ప్రతి ఒక్కరు ఇదే టైప్లో పోతుంటారు కదా, బీజిఎం అలాగే కొట్టేసుకుంటారు. అలాగే ఇప్పుడు మన అనిరుద్ధ్ తమన్ ఒక రేంజ్లో ఒకే టైప్లో మ్యూజిక్ కొట్టుకుంటా. ప్రొడక్షన్ అంటే క్వాలిటీస్ కూడా సేమ్, పిక్చరేషన్ కూడా కలర్ ఉంటుంది చూసారు, ఆ రెడ్డిష్ కలర్లోకి వెళ్తూ బ్లాకిష్ రెడ్డిష్ కలిపేసి కొట్టుకుంటూ వెళ్తున్నారు. సో అబ్జర్వ్ చేసినట్టున్నారు. ఎందుకంటే రీసెంట్గా వచ్చిన ప్రతి సినిమా పుష్ప కానీ, రంగస్థలం కానీ, లేదంటే మన ఎవరు నాని ఒక 2 సినిమాలు చిన్న చిన్న గ్లిమ్స్ వచ్చి నంజా కొడుకు అని ఒక డైలాగ్ కొట్టించి ఇవి కూడా ఇదే టైప్లో రస్టిక్గా పోతున్నాయి కదా. సో రాన్ రస్టిక్ ఉంటేనే బాగుంటుంది, సినిమాలు సక్సెస్ అవుతుంది అనే ఫీలింగ్ కలిగినట్టుంది. సో మనోడికి తగ్గట్టుగా హీరోయిన్ కూడా మరి ఏజ్డ్ కాకుండా యంగ్ అమ్మాయిని పెట్టారు, తెలుగు అమ్మాయిని. అమ్మాయి మంచి డ్యాన్స్ చేస్తుంది కాబట్టి ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగుండే అవకాశం ఉంది. నాగవంశి గారు, నాకు అక్కినేని నాగార్జున గారు ఉన్నారు కాబట్టి, అలాగే మనం ప్రొడక్షన్ తరపు నుంచి అనే చిన్న ఏదో మనం టైటిల్ కూడా వేశారు కదా. సో సక్సెస్ అయ్యే అవకాశాలు అయితే కనబడుతున్నాయి సార్, ఎందుకంటే ఇప్పటివరకు మనకు సక్సెస్ రాలే. సో అన్న రీసెంట్గా తండేలతో 100 కోట్ల క్లబ్లో చేరిండు. నాగార్జున గారు కూడా ధనుష్తో కలిసి ఒక సినిమా వస్తున్నది కాబట్టి ఖచ్చితంగా సక్సెస్ బాటలో ఇక్కడ నుంచి ఫ్యామిలీ రన్నింగ్ చేస్తా అనిపిస్తుంది. సో మరి అంతకుముందు చూసుకుంటే ఎప్పుడు కూడా ఇలాంటి లుక్ కానీ లేదంటే ఇలాంటి జానర్ కానీ ఎప్పుడు ట్రై చేయలేదు కదా, మరి ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఎందుకంటే కుర్రాడు లవ్ స్టోరీలు అంటేనే పోతేనే బాగుంటుంది అనుకో. అసలు ఫస్ట్ టైం లవ్ స్టోరీలు ప్లాన్ చేయడమే తప్పు. వీళ్ళు ఎంత కుర్రాడైనా సరే మాస్ ఎంటర్టైన్మెంట్గా వెళ్ళాలి, కొడుతూనే ఉండాలి. గల్లా బట్టి కొడితే ఎగిరేసి ఇట్లా బాలయ్యబాబు ఫైట్స్ ఉంటుంది సినిమా, ఆ టైప్లో మాస్లో పోతేనే ఒక 2-3 సినిమాలు, ఆ తర్వాత లవ్ స్టోరీలు ఎంటరు, ఇంకా నువ్వేమైనా ఫ్యామిలీ ఎంటరు బాగా అవుతుంది. నువ్వు స్టార్టింగ్ నుంచే క్యూట్గా లవ్గా పోతే అంటే అరే వీడికి యాక్టింగ్ రాదేమో అనే ఫీలింగ్ కలుగుతుంది. కొత్త కుర్రాలు వచ్చిన ఎవడైనా సరే మాస్ నరుక్కుంటూ వెళ్తూనే ఉండాలి, ఫైట్స్ పెట్టుకోవాలి, కాలేజ్ ఫైట్లు పెట్టేసుకోవాలి, నరుక్కుంటూ వెళ్తూనే ఉండాలి, అప్పుడు సక్సెస్ అవుతావు. స్టార్టింగ్లోనే ప్యూర్ లవ్ స్టోరీ ఫ్యామిలీ స్టోరీ పెడితే ఎఫెక్ట్ ఖచ్చితంగా పడుతుంది. సో అదే ఎఫెక్ట్ మనకు పడుతుందనే ఫీలింగ్ కలిగింది. ఇక్కడ నుంచి అయినా ఇప్పుడున్న లుక్ చూస్తుంటే మాత్రం చాలా బాగా అనిపించింది నాకైతే. సో అంతకుముందు వచ్చిన సినిమా అయితే బాగా నిరాశపరిచింది. సో మరి ఏజెంట్ మరి ఈ సినిమాతో ఏమైనా ఉపశమనం ఉండే అవకాశం ఉందంట? ఖచ్చితంగా, ఎందుకంటే ప్రొడక్షన్ నాగార్జున గారి చేతిలో ఉన్నది, అలాగే నాగవంశి గారి చేతిలో ఉన్నది కాబట్టి వాళ్ళ ప్రొడక్షన్ వాల్యూస్ అది సినిమా బ్లాక్ బస్టర్ కానీ హిట్ కానీ నార్మల్గా ఉండే ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగుంటాయి. సో ఖచ్చితంగా వీళ్ళు ఈ మధ్య ప్రతి సినిమా నాగవంశి అయితే ప్రతి సినిమా సక్సెస్ కొట్టుకుంటూ వెళ్తున్నాడు. ఇప్పుడు త్వరలో ఆయన రిలీజింగ్ అయ్యే సినిమాలు కూడా ఉన్నాయి, రీసెంట్గా రిలీజ్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి. మంచి బ్లాక్ బస్టర్ హిట్ కూడా కొట్టింది నాగవంశి గారు. మళ్ళీ సితార్ ఎంటర్టైన్మెంటే కాబట్టి మన త్రివిక్రమ్ గారు ఉన్నారుగా, గురుగారు అంటారుగా, ఆయన నుంచి కాస్త కూస్త సజెషన్ తీసుకుంటారు. మంచి పంచి డైలాగులు పడతాయి, మంచి సాంగ్స్ ఉంటాయి, కుటుంబానికి సంబంధించిన విలువలు కూడా ఉంటాయి. సో ఖచ్చితంగా అఖిల్ సక్సెస్ కొట్టే అవకాశం అయితే 100% కనబడుతుంది నాకైతే. మరి చాలామంది ఏమనుకుంటున్నారంటే బయట నుంచి ఎవరు ప్రొడ్యూసర్స్ రావట్లేదు కాబట్టి నాగార్జున గారే దీన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు అంటున్నారు. మరి దానికి మీరేమంటారు? సో ఫస్ట్ 2-3 సినిమాలు సక్సెస్ అందుకోలేదు కాబట్టి ఆ ఆలోచన రావచ్చు, కామన్ మ్యాన్గా మనకే అనిపించేస్తుంది. సో అఖిల్ ఎప్పుడు ఇటు కొడుతుంది ఇటు కొడుతుంది ఆలోచిస్తున్న మూమెంట్లో అలా సొంత బ్యానర్లో వీళ్ళు ఎందుకు తీస్తారో తీయట్లేరు అని మనకు కూడా ఆలోచన వచ్చేస్తుంది. సో అనుకోకుండా వాళ్ళే సొంత బ్యానర్లో దించుతున్నారంటే ఆ స్టోరీ ఎంత బాగుంటే వాళ్ళు తీసుకుంటారో ఒకసారి అర్థం చేసుకోండి. ఖచ్చితంగా ఆ అన్నపూర్ణ బ్యానర్లో వచ్చిన ప్రతి సినిమా సక్సెస్ బాటను అందుకున్న సినిమాలే ఉన్నాయి. ఖచ్చితంగా ఈసారి ఈ సినిమా ఈ కోవలో అంటే ఫెయిల్యూర్ కోవలో నుంచి సక్సెస్ కోవలోకి వెళ్తుంది. నాగవంశి గారు ఉన్నారు కాబట్టి ఆయన పబ్లిసిటీ చాలా బాగా చేస్తారు. ప్రొడక్షన్ వాల్యూస్ ఏంటంటే నాగార్జున గారి వల్ల హైలో ఉంటాయి. ఖచ్చితంగా నాకైతే బ్లాక్ బస్టర్ మూవీ కొట్టే అవకాశం ఉంది. అంటే తన కెరీర్లో ఇప్పటివరకు రాలేదు కాబట్టి బ్లాక్ బస్టర్ ఖచ్చితంగా కొడతాడు. డ్యాన్స్ కుర్రాలకు కావాల్సిన డ్యాన్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. మనోడు కూడా చాలా హుషారుగా చేస్తాడు. సో దానికి తోడు మన తెలుగు అమ్మాయి శ్రీలీల ఉంది కాబట్టి రచ్చ చేస్తాయి ఆమె డ్యాన్స్ మూమెంట్లో. ఒక్కటి జానీ మాస్టర్ శేఖర్ మాస్టర్ 2 డ్యాన్స్ స్టెప్పులు పడ్డాయంటే సినిమా ఎక్కడికో వెళ్ళిపోతుంది. అలా థ్యాంక్స్.